ఎప్పుడైనా విహానికి క్యాంటీన్కి తీసుకెళ్ళామంటే ఖచ్చితంగా ఐస్ క్రీమ్ కొని పెట్టాల్సిందే, లేదంటే మన తాట తీసేస్తాడు. ఇంకా అందుకే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ కొంటాను ఖచ్చితంగా. ఇంకా వాడికి ఒకటి కొనేసి నేను ఒకటి కొనుక్కొని ఇంకా క్యాంటీన్లో కూర్చొని తింటున్నాం అనమాట. ఒక కామెడీ జరిగింది చెప్తాను అన్నాను కదా. కామెడీ ఏంటంటే నైట్ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి అన్నీ కొనుక్కొని వచ్చి స్కూటీ దగ్గరికి వచ్చి మా విహాన్ని ఎక్కించాను మా వారు వెనకతల. ఇంకా మా వారు స్కూటీ స్టార్ట్ చేసేసారు. ఇంకా అవతలకి వెళ్ళి ఆపుతారేమో కొంచెం రోడ్ సైడ్ అని చూస్తే ఆపట్లేదు, వెళ్ళిపోతున్నారనమాట. అమ్మో ఇతను నేను ఎక్కిపోయినా అనుకుని వెళ్ళిపోతున్నారేమో, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి ఇంటికి, అసలే 2 కిలోమీటర్ల దూరం చీకట్లో ఎలా వెళ్తాను రా బాబు, కుక్కలు అవి ఉంటాయి అనుకుని ఆలోచించేసుకుంటున్నాను నేను. ఈలోకి మా విహానేమో వాళ్ళ డాడీని గట్టిగా కొట్టి అమ్మను వదిలేసామని చెప్పాడంట. ఇంకా మా వారైతే అక్కడ నుంచి నవ్వు, నేను ఇక్కడ నుంచి నవ్వుకుంటూ వెళ్తున్నాను అనమాట. నేను స్కూటీ ఎక్కిన తర్వాత అడిగాను, వదిలేసి వెళ్ళిపోతే ఎలా వస్తానండి అంటే, ఏముంది ఎవరైనా ఫోన్ అడిగి ఫోన్ చేస్తే రిటర్న్ వస్తాను కదా అన్నారు. అది నిజమే కదా, నేను ఎందుకు అంతలాగా ఆలోచించేసుకుంటున్నాను, అయినా మనకు అన్ని తెలివితేటలు ఎక్కడ ఏడ్చేయాలి అనుకున్నాను నేను అప్పుడు.